ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అన్ని రకాలుగా ఉంది. సంక్షేమ పథకాలు అందే వాళ్ళకి బాగుంది అనిపిస్తుంది, ఆందోళన వాళ్ళకి ఏదంటే మాకు బాగలేదు అనిపిస్తుంది. ఒకందుకు మంచిదే, ఒకందుకు చెడ్డదే. అది కూడా వాలంటీర్ వ్యవస్థ అంతే. ఏం చెప్తాం, ఎవరు రావాలని మనం అయితే మనం చెప్పేటట్టు జరగదు. ఎవరు రాసింటే వాళ్ళకి వస్తుంది అంతే. మా ఎమ్మెల్యే ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఎలా పనిచేస్తారు? బాగా చేస్తుంది. అవి మనం చెప్పలేం కదా, ఎవరెవరు అభిప్రాయాలు అంటే అట్లా ఉంటాయి. అడిగో మా రెడ్డి గారు వస్తున్నారు, రెడ్డి గారిని అడిగి చేస్తారు. ఛాన్స్ పవన్ కళ్యాణ్కి మనం ఎట్ట చెప్పగలం? అది మనం చెప్పలేము. జనాన్ని ఆడేంది అనేది అప్పటికప్పుడు మారిపోతుంటుంది, అది మనం చెప్పలేము. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి. డబ్బులు వేస్తున్నాడు, అమ్మఒడి వేస్తున్నాడు, చేనేత అందరికి బాగానే చేస్తున్నాడు. మాకేం ఇంకా వయసు లేదు కదా, ఇంకా 45 సంవత్సరాలు వస్తే డబ్బులు వేస్తున్నాడు, పెట్టుకోమన్నాము. పెన్షన్లు వస్తున్నాయి. ఇళ్ల స్థలాలు ఇలా అదే కావాలి. ఇప్పుడు ఇళ్ల స్థలాలు కావాలి, ఇవ్వలేదు ఆయన. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. కొంతమంది వాలంటీర్లు సరిలేరు వాలంటీర్లు వాళ్ళు. సచివాలయ పరిస్థితి పట్టించుకోవట్లేదు. సచివాలయంలో పోతే 4-5 సార్లు తిరిగితే కానీ పట్టించుకోవట్లేదు. ఆయనే ఎలా పనిచేస్తున్నారు? ఎలా పనిచేస్తాడు? మాకు రైలు కట్ట మీద ఇళ్ళు ఉన్నాయి, అవి లేపేసి ఇళ్ళు ఇస్తా అన్నారు. ఇంతవరకు ఇల్లులో ఇలా 4 సంవత్సరాలు అయిపోయింది, ఇల్లులు మాత్రం ఇవ్వాల. అడిగితే ఇంకెవరు అడుగుతాము? వాళ్ళకి అడగపోయేంత లేదు మా కాడ. పెట్టుకున్నాం, అర్జీలు పెట్టుకుంటే రాలా ఇల్లులు. బాడిగింట్లో ఉన్నాము. సాయం చేస్తారు చెప్పారు మాకు, చేస్తే కదా. మేము పోలేదు కదా, ఆయన ఇంటికి పోవాలంటే మమ్మల్ని బానిస్తారా? చాలాసార్లు మా ఇళ్ళకి కూడా వచ్చాడు ఆయన. ఇల్లు లేపేటప్పుడు మాకు చెప్పండి అమ్మా అన్నాడు, చెప్పాము. ఇల్లు లేపేసి 4 ఏళ్ళు అయింది, ఇంతవరకు స్థలం ఇలా ఏమి ఇలా. అడిగితే పట్టించుకుంటా కదా. ఎవరు వస్తారు ఇంకా మనం జాతకాలు చెప్పేవాళ్ళం కాదు. జగనే గెలుస్తాడు, ఎందుకంటే అందరికీ చేస్తున్నాడు కదా, పంచుతున్నాడు కాబట్టి వస్తాడు అంతే. ఈ డబ్బుల వల్ల సోమరిపోతులు అవుతున్నారని అంటారు. ప్రధాని బాగానే ఉండదు. ప్రతిపక్షాలు కుమ్ముకుంటుండే, ఒకటి మీద 16 మంది పడితే తట్టుకోవాలి కదా ఎవరైనా కానీ. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు మామూలే కదా, అందరూ వచ్చి ఇచ్చే పథకాలే కదా. అందరికీ అందుతున్నాయి, అందే వాళ్ళకి అందరికీ అందుతూ ఉన్నాయి. టార్గెట్ అంతే, వైసీపీ టార్గెట్. పదవి పోతే ఎవరికి అమ్ముకుంటున్నాడు? నాగభూషణం ఇంతకుముందు ఒక సినిమాలో చెప్పాడు, భార్య పోయినా తట్టుకుంటాము కదా, పదవి పోతే తట్టుకోలేము అని. అట్టా పదవి పోతే ఎవరు తట్టుకోలేరు. సూపర్గా ఉండదు. వాళ్ళు చేసే వాళ్ళ జీతాలు వాళ్ళకి దాకా పని వాళ్ళు చేస్తూ ఉండరు. అవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు పోతే అన్నీ చేసుకుంటూ ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండరు. అన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి బెటరు 70%. వాళ్ళు చెప్పకుండా అందరూ చెప్తారు కదా. భారీ ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ వీళ్ళు కూడా ప్రతిపక్షాలు చెప్తానే ఉంటారు కదా. అది మామూలు జనరల్ ఏ గవర్నమెంట్ ఉన్నా పెడతారు కదా, ఏ గవర్నమెంట్ ఉన్నా పెడతారు కదా. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారు కదా, జగన్ మీదనే పెట్టారు. ఇంకా కింద స్థాయి వాళ్ళను పెట్టడం తప్పేమి ఉండదు. ఇంతకుముందు జగన్ మీద పెట్టారు కదా, ఇంకా మామూలుగా ఇళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. వస్తూ ఉంటాయి. ఇతను ఏంటంటే స్లో మూమెంటు, ఎవరేం చెప్పుకున్నా నాకేం సంబంధం, నా పని నేను చేసుకొని పోతున్నాడు. శ్రద్ధగా ఇది చేసుకోడు. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసినా కానీ మీ పని మీదే నా పని మన టైప్ అవుతుంది. అదే అతను తప్పు చేయకపోతే ఎప్పుడైనా వచ్చేది కదబ్బా. తప్పు చేసి ఉంటే భయపడతాడు, నేనేం తప్పు చేయలేదు అంటున్నాడు. కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళకు ఇది చేశారు, ఇప్పుడు మామూలుగా ఆటోమేటిక్గా అన్నీ బయటపడిపోతాయి కదా. ఉండాలా కదా, ఇక్కడ పిండి లేనిది ఎవరు వచ్చి ఏం చేస్తారు? రొట్టె చేయాలంటే పిండి ఉండాలి కదా. ఎవరు వచ్చినా అప్పు చేయాలా,
ఇప్పుడు మేము కొంప కట్టుకోవాలంటేనే 16 బ్యాంకులు తిరుగుతుండము. ఇంత పెద్ద రాష్ట్రానికి చేయాలంటే ఎవరైనా అప్పు చేయాలి కదా. అప్పు చేయింది ఎవరేం చేస్తారో? ఇల్లు కట్టుకోవాలన్నా అప్పు చేయాలా, పెళ్లి చేయాలన్నా అప్పు చేయాలా, ప్రతిదానికి అప్పు చేయాల్సి ఉంది. అప్పు చేయింది రాష్ట్రం జరగదు, పెళ్లి జరగవు. అంటే చంద్రబాబు గారు ఏమన్నా అప్పులు చేసి ప్రజల మీద భారం మోపుతారు. అవి ఇప్పుడు సెంట్రల్ లోడ్ మోయడంలే, వాళ్ళని అడగమనండి. గ్యాస్ మీద పెంచాడు, ప్రతి దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జిఎస్టీ అని ఇవన్నీ చేస్తాం కదా, వాళ్ళ మీద అడగమనండి పోయి. నిత్యావసర రేట్లు కూడా కరెక్టేనండి. ఇప్పుడు గతంలో 500, 600 కూలోడికి ఇప్పుడు 800, 900 కూలీ తీసుకుంటున్నాడు కదా. దాని తగ్గట్టు అన్నీ జరుగుతుంటాయి, ఇవి జరుగుతుంటాయి, అన్నీ పెరుగుతాయి. మనిషికి 1000 రూపాయలు కూలీ తీసుకునేటప్పుడు ఈ పెరగకూడదంటే ఎట్ట పెరుగుకుంటే వాళ్ళు 500, 600 తీసుకుంటే ఇవి తగ్గుతాయి. చంద్రబాబు గారు ఏమంటారంటే ఇంతకుముందు పథకాలు ఇవ్వకుండా ఇప్పుడు పథకాలు ఇస్తానన్న దానికి ఎలా? ఇప్పుడు ఎందుకు ఓడిపోయాడు? ఆ పథకాలు ఇస్తే ఎందుకు ఓడిపోయాడు? అంటే రైతు రుణమాఫీ చేశానంటున్నారు. అది అందరికీ తెలుసు కదా. చేశాడో చేయలేదు జనాలకి తెలిస్తే మళ్ళీ అతనికి కాదని ఇతన్ని ఎందుకు అనుకుంటారు. ఇతను తప్పు చేస్తే ఇతన్ని వదిలేసి ఇంకొక ఆయన తీసుకుంటారు. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇస్తారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలా కాదు, ఇంకా చాలా రోజులు పోవాలా, టెంప్టేషన్ పోవాలా, పబ్లిక్లో రావాలా, ఓపిక కావాలా. ఏ పనికైనా ఓపిక కావాలా. అన్నం ఉండాలన్నా ఓపిక కావాలా. అప్పటికప్పుడే బియ్యం వంచేయరు కదా. అన్నానికి కూడా 10 నిమిషాలు, అరగంట టైం పడుతుంది. ఆ ఓపిక అతని కాడ లేదు. జనాల్ని రెచ్చగొట్టి భాష మాట్లాడతాట. పవన్ కళ్యాణ్ గారు సీఎంగా క్యాండిడేట్గా ఉండాలని ఛాన్స్ కూడా టైం పడుతుందండి, ఇంకా చాలా రోజులు టైం పడుతుంది. ఈ జగన్ అంటే రాజకీయ ఫ్యామిలీ వెళ్ళదు. వాళ్ళ తాతలు ముత్తాతలు కానీ రాజకీయ ఫ్యామిలీ. ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, అన్నీ చేశాడు ఈయన. వాళ్ళు ఏం చేశారు? ఏం చేయలేదు కదా. రాజకీయం అంటే ఏం తెలియదు. ఇప్పుడు నేర్చుకుంటుంటారు, ఇంకా టైం పడుతుంది. టీడీపీ జనసేన కలిసి ఏమన్నా అవి మామూలుగా గతంలో 4 కలిస్తే వైఎస్ఆర్ని దింపాలని చిరంజీవి కలిశాడు కదా. చిరంజీవి కలిసి పోటీ చేశారు కదా. అన్ని పార్టీలు చిరంజీవి ఒక పక్క, వీళ్ళందరూ ఒక పక్క కలిసి పోటీ చేశారు కదా. వైఎస్ఆర్ రాజశేఖర్ మీద పోటీ చేసిన వైఎస్ఆర్ వచ్చాడు కదా. ఒకవేళ టీడీపీ ఓడిపోతే పరిస్థితి ఏంటంటారు? పరిస్థితి అంటే వాళ్ళకే తెలియాలి. అదే ఇప్పుడు ఎవరు ఉండరు టీడీపీలో. అంటే 23 సీట్లు వచ్చారు లాస్ట్ టైం. ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు? ఎవరికి టీడీపీ సీట్ల సంగతి మేము చెప్పలేము. అది దాన్ని బట్టి ఉంటుంది. ఆ టైంలో సీట్ల సంగతి మేము ఎట్లా చెప్తాము? ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా సరిగా పని చేయలేదు అంటుండ్రు, ఇది చేయలేదు అంటుండ్రు. ఇవన్నీ మేము చెప్పలేము కదా. మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీ ఎవరు వస్తారు? ప్రధానికి ఈయనే వస్తాడు. ఈ టర్న్ సీట్లు తగ్గినా జగన్ గారే వస్తారు. మీ ఎమ్మెల్యే గారే వస్తారు. ఎవరు? మీ ఎమ్మెల్యే గారు మా కోటం శ్రీధరెడ్డి. ఎలా పనిచేస్తారు? ఇంకా బాగా సూపర్గా చేస్తాం. ఆయన చేసినంత సాయం బాగానే చేస్తాం. ఇప్పటికీ 3 సార్లు గెలిచారు. బాగానే చేస్తాం. ఏమైనా బాధలున్నా చెప్పుకుని వచ్చి ఎంబడే పరిష్కారం చేస్తాడు. ఆయన పనితీరు ఎలా ఉంది సార్? ఇక్కడ బాగానే ఉండదు. ప్రతి చోట తిరుగుతున్నారు, గడప తిరుగుతున్నారు. తిరుగుతుంటే తిరగాల కదండి. కష్టాలు సుఖాలు తెలియాలా ప్రజలకి, ఏమున్నాయో లేవో తెలియాలా. గత మాదిరిగా ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ 5 ఏళ్ళు కనబడితే అట్ట. ఇప్పుడు ఏంది కష్టం అనేది నాకు. ఇప్పుడు ఒక ఐవారు ఉంటాడు, పిల్లోడు ఎట్ట చదువుతున్నాడు ఏందనేసి చూసుకోవాలి కదా. చూసుకోకపోతే పైన హెచ్ఎం ఉంటాడు, హెచ్ఎం తర్వాత ఆయన వాళ్ళు వాళ్ళందరూ ఇది ఉంటుంది కదా. ఒక ఐవారిదే కాదు కదా. ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే సరిపోయిపోతే మంత్రి ఉంటాడు, మంత్రి కాకపోతే సీఎం ఉంటాడు. ఇటు చూసుకోవాలి కదా, ఏదైనా లింక్ కదా.